ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున ఏక ఉదయకాలపు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. హానోకు గురించి, దేవుడిచ్చిన సాక్ష్యం గురించి కొన్ని విషయాలు, సత్యాలు మనం తెలుసుకుందాం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఉన్నతమైన సాక్ష్యం ఇది. ఎందుకంటే ప్రియా సహోదరి సహోదరుడా, హానోకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. మనుషులను సంతోషపెట్టక కేవలం దేవుని మాత్రమే సంతోషపెట్టి ఆయన చిత్తము చొప్పున చేసేవాడుగా హానోకు ఉన్నాడు. ఒక మనుషుని గురించి మరొక మనిషి సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు, లేదా దేవుడు మనకు చేసిన మేలు గురించి సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. అయితే దేవాది దేవుడు ఒక మానవుని గురించి సాక్ష్యం ఇవ్వటం అనేది అది ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది అనే విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గమనించవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మోషే గురించి మాట్లాడుతూ, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, యేసుక్రీస్తు బాప్తిజం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగనే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో, ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు అని దావీదు గురించి ప్రభు సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ప్రియమైన వాడు దానియేలు అని పిలువబడినట్లుగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, నిన్ను గురించి దేవుడు ఎటువంటి సాక్ష్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ఇస్తూ ఉన్నాడు. మచ్చ డాగులేని సాక్షార్థమైన జీవితముగా నీ జీవితము జాగ్రత్తగా కాపాడుకొనుచున్నావా? ఈ ఉదయాన్నే లేచిన తర్వాత, ప్రభువా, నీవు నా కొరకు ఇచ్చే సాక్ష్యము ఒక మోషే వలె, హానోకు వలె, దావీదు వలె, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వలె, వారి కొరకు నువ్వు ఏ విధమైన సాక్ష్యాన్ని ఇచ్చావో, నీవు నా కుటుంబం కొరకు, నా గురించి కూడా అటువంటి సాక్ష్యం ఇచ్చులాగున నా జీవితాన్ని క్రమపరచువు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీతో జీవించే ఆ గొప్ప ధన్యత నాకు దయచే ప్రభువా అని విశ్వాసిక జీవితంలో ఈ ఉదయాన్ని పరిపూర్ణమైన దేవుని యొక్క నమ్మకాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే, యేసయ్య నీ కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకున్నట్లయితే పరలోక రాజ్యములో నీవు, నీ కుటుంబము, మనము సంతోషించి ఆనందించే వారముగా ఉంటాం. ఈ భూలోకములో కూడా మనము భౌతికంగా దీవించబడతాం. అటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చి కాసి కాపాడి కలుగు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, హానోకుకు నువ్వు ఎటువంటి సాక్ష్యాన్ని ఇచ్చావో, మా జీవితాల్లో అనేకమైన భక్తులకు ఎటువంటి సాక్ష్యాన్ని ఇచ్చావో, ఈ ఉదయకాల సమయంలో మా కొరకు, మా కుటుంబాల కొరకు గొప్ప సాక్ష్యాన్ని మేము పొందుకునేట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో ఉంచి మా ప్రవక్తనంతట్లో యథార్థమైన జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారిలో ఉన్న బలహీనతలను తీసివేయండి. మీరే తోడే ఉండమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.